50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లట. కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వలేదని చెప్పి పేర్లు తీసేస్తున్నారు. ఇగో ఇదమ్మ జరిగేది కథ. 50,000 ఉంటే నీ పేరుంటది, లేకపోతే లేదు. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాపాలన, మనం తీసుకొస్తామని చెప్పినటువంటి మార్పు. అప్పుడు బీఆర్ఎస్ అదే చేసిరు, నాయకులు అదే చేసిరు. దళిత బంధుకు డబ్బులు, బీసీ బంధుకు డబ్బులు, ఏదైనా పథకం రావాలంటే డబ్బులు, ఏదైనా పని కావాలంటే డబ్బులు తీసుకపోయి మూల కూర్చోబెట్టిండ్రు. తీసుకపోయి మూల కూర్చోబెట్టిన మాట వాస్తవం. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినావు, నువ్వు మొదట పెడితే ఇల్లు, ఇంకా మొదట పెడితే ఇల్లు, మొదట పెడితే వసూలు చేయడం మొదలు పెట్టిరట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. 50,000 ఇస్తే నీ పేరుంటది, లేకపోతే నీ పేరు పోయి మళ్ళీ ఇంకొకరి పేరు వస్తుంది దాంట్లోకి. ఇగో ఇది నడుస్తుంది కథ. పేదలను కాదని పెద్దోళ్లను ఇండ్లు ఎట్లా ఇస్తున్నారు? లబ్ధిదారుల జాబితాలో అత్యధికులు అనర్హులే. భద్రాద్రి జిల్లా గుర్రంగూడెంలో బగ్గుమన్న నిరుపేదలు రోడ్డుపై రాస్తారోకో, పోలీసుల జోక్యంతో విరమణ, విచారణకు వచ్చిన ప్రత్యేకారిని గ్రామస్తుల ఫిర్యాదు. వారితో వాగ్వాదానికి దిగినటువంటి అధికార పార్టీ నాయకులట. మళ్ళీ బదం ఇది చేయడం, మళ్ళీ రివర్స్ గా ఇది చేయడం, మాట్లాడటం అంట, దబాయించడం. మళ్ళీ పేదలకు చంద్రగొండ దగ్గర పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లను అధికార పార్టీ నాయకులు పెద్ద పెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని చెప్పి భద్రాద్రి జిల్లా చంద్రగొండ మండలం గుర్రగూడెం గ్రామస్తులు ఆరోపించారు. మరి అధికారులకన్నా అర్థమవుతుందో కాదో అర్థం కావట్లేదు. ఆ కొత్తగూడెం జిల్లా మీద ఇప్పటికే అనేకమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. అధికారులు లంచాలు తీసుకుంటా ఉన్నారు, అవినీతికి పాల్పడతా ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు చొరవ తీసుకోవాలి కదా. నాయకుల ఒత్తిడి ఉంటే మాట్లాడాలి కదా, మాకు పేరెత్తో సార్ మాకు బదనాం అవుతుంది, మేము అధికారులను పర్ఫెక్ట్ గా చేయాలి అని చెప్పి. ఇల్లునోనికే మళ్ళీ ఇల్లు, లేనోనికి లేదు. నీ పైసలి, నువ్వు ఇల్లు ఉందా లేదా, నువ్వు పేదోనివా మధ్యతరగతి, మాకు సంబంధం లేదు, మాకు పైసలి, నీ పేరుంటది లిస్ట్ లా వస్తుంది, కట్టుకో, ఇంకోటి కట్టుకో. ఇదే కథ. కాంగ్రెస్ నేతలు అడిగిన డబ్బులు ఇవ్వలేదని తమకు ఇండ్లు రాకుండా చేశారని బగ్గుమన్నారు. చివరికి జాబితాలో పేర్లు కూడా లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారట. ఇక కాంగ్రెస్ వల్ల వేధింపులు భరించలేక వెళ్లిపోయా, అనర్హులకు ఇండ్లు ఇవ్వాలని దౌర్జన్యం, బానిసలా చెప్పినట్టు చేయాలని ఒత్తిడి, కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన లాభం లేదు. జీపీ కార్యదర్శి ప్రియాంక ఆవేదన. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాపై నిలదీత. మంచిర్యాల జిల్లా సుద్దాల గ్రామంలో కార్యదర్శిని ప్రశ్నించినటువంటి స్థానికులు అసలు ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్లు ఒక క్లారిటీయే ఇంతవరకు రాలేదు. ఒక ప్రజలకి ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లే. మీ పేరు వచ్చిందని చెప్తున్నారు కానీ ఆయన పేరు మీద ఒక పట్టా వచ్చినట్లు ఇందిరమ్మ ఇండ్లు పట్టా, లేకపోతే ఇగో నీకు బిల్లు వచ్చిందనో, లేకపోతే నువ్వు మొదలు పెట్టుకోవనో ఏం లేదు. మరి కానీ ముందే పైసలు వసూలు, నీ ఇస్తే నీ ఇల్లు ఉంటుంది, నీ పేరు ఉంటుంది, లేకపోతే లేదు. ఏది పేదోడు, ఆ పేదోని దగ్గర పైసలు లేకనే ఆ రేకుల షెడ్ వేసుకోలేక, దాన్ని బాగు చేసుకోలేక అట్లుంటున్నాడు. నీకే అడికెళ్ళి తెచ్చేయాలి 50,000. సిగ్గుండాలి కదా, నువ్వు 50,000 అడగడానికి సిగ్గుండాలి కదా కనీసం. నీ పార్టీకి మళ్ళీ ఓటు వేస్తారా వీళ్ళంతా? నువ్వు ఈ రకంగా వసూలు చేసుకుంటా పోతే నాయకులంతా కూడా మీ వస్తుందా, మీ ఎమ్మెల్యే మళ్ళీ గెలుతాడా? సాధ్యమయ్యేటటువంటి విషయమేనా? ఇక లేకపోతే ఇక మాకు రాదు అధికారం, వచ్చిందే ఛాన్స్, వసూలు చేసుకున్న కాడికి వసూలు చేసుకోవాలని చెప్పి పోతా ఉన్నారో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం ఆలోచన చేయాలి, జిల్లా మంత్రులు ఆలోచన చేయాలి. ఏందా బాబు మీరు 50,000 వసూలు చేస్తున్నారు ఏందట? ఇగో ఇట్లా పేపర్లలో వార్తలు కనపడతా ఉన్నాయి, మొదటి పేజీలు కనపడతా ఉన్నాయి, మన పరువు పోతుంది, సిగ్గుపోతుందని చెప్పాలి. వసూలు చేసినట్టు చోట మోట నాయకులంతా కూడా బంద్ చేయండి, ఇలాంటివి ఏమంటే బంద్ చేసుకోండి. మాకు అంత ఇయ్యాలి ఇంత ఇయ్యాలి, పేర్లు ఉండాలి. ఎప్పటికే చక్కగా లేదు ప్రభుత్వం చక్కగా లేదు. ఇయ్యాలంటే పేర్లు ఇయ్యాలంటే పైసలు ఇయ్యాలంటే చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. గాయంతో మీరు కూడా బదనాం చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని, మీ జిల్లా మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేలని. చోట మోట నాయకులంతా కూడా బంద్ చేయరు, ఇవన్నీ బంద్ చేసి డబ్బులు వసూలు చేస్తాం, లేకపోతే పేరు ఉండదు. ఇవన్నీ బంద్ చేసుకుంటే మంచిది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఇక్కడ దృష్టి పెట్టాలి, చంద్రగొండలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా దృష్టి పెట్టాలి, కొత్తగూడెం కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. ఒక్కసారి అవును పట్టుకొని గట్టిగా నిలదీసి సోషల్ మీడియాలో పెడితే గానీ అప్పుడు రాష్ట్రంలో ఎవరు పైసలు అడుక్కుంటూ ఉంటాడు. పేదల దగ్గర పైసలు వసూలు చేసేటటువంటి నీచమైనటువంటి కకృతి ఆలోచన ఏదైతే ఉందో ఇప్పటికైనా సరే బంద్ చేసుకొని మీ పార్టీ పేరు, మీ ఎమ్మెల్యే పేరు, మీ నాయకుల పేరు బదనం కాకుండా చూసుకోండి.